నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. అందరి జాతకాలు తీసుకోవడం అయిపోయిందా? ఇంకా లేదు పంతులు గారు. త్వరగా పూర్తయ్యేలా చూడండి. ఎందుకంటే ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చు. అవును పంతులు గారు, వీలైనంత త్వరగా జాతకాలు తెప్పిస్తాను. వీలైనంత త్వరగా నేను ఆ అమ్మాయిని చూడాలి. ధరణి, నాన్నకు ఆపరేషన్ అయ్యి బాగానే ఉన్నాడు కదా, నువ్వెందుకు డల్గా ఉన్నావు? నాన్నకి ఆపరేషన్ అయినా ఆయన పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఆయన్ని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. అందుకే నాన్న బాగుండాలని, ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని దేవునికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. అవునా, సరే తొందరగా వెళ్ళి వచ్చాయి. చెప్పరా అయ్యా, ఆ తోలు బొమ్మల పిల్లని నేను చూశానయ్యా. ఎక్కడా? ఒక్కతే గుడికొచ్చిందయ్యా. టైంకి బలి దొరికేసిందిరా. నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండి దాన్ని చూస్తూ ఉండవు. అలాగేనయ్యా. రాయుడు గారు, మీ అక్కకు గండం పెట్టిన ఆ దేవుడే దాని పరిష్కారాన్ని చూపించే అమ్మాయిని కూడా ఎక్కడో ఓ చోట ఉంచే ఉంటాడు. తప్పకుండా ఆ అమ్మాయి మీకు ఎదురుపడి తీరుతుంది. అదే జరిగితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక నేను బయలుదేరతాను. అయ్యా రాయుడు గారు, ఈ రోజు చాలా మంచి రోజు. మీ అక్కగారికి అంతా మంచి జరగాలని ఆంజనేయ స్వామికి మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే పంతులు గారు. అరే రాయుడు గారు,